హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో అప్పటికప్పుడు టేస్టీగా అలాగే క్రిస్పీగా పునుగులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా ఈవినింగ్ టైం స్నాక్గా ఏమైనా తినాలనిపిస్తే ఇలా చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. తక్కువ ఆయిల్తో ఎక్కువ క్రిస్పీగా ఉండే ఈ పునుగులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో స్టార్ట్ చేసే అంతకంటే ముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి. ఈ పునుగుల రెసిపీ కోసం ఒక 2 కప్స్ వరకు ఇడ్లీ బ్యాటర్ని తీసుకుంటున్నాను. ఈ ఇడ్లీ పిండి సుమారు ఒక 2 కప్స్ ఉంటుంది. ఇడ్లీ పిండి పులిసినదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. నార్మల్గా మనం ఇడ్లీ పిండి చేసుకున్న తర్వాత ఒక 1 or 2 డేస్ తర్వాత ఈ పునుగులు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో ఒక 1/2 కప్ వరకు మైదా పిండిని వేస్తున్నాను. మైదా పిండి ఇష్టం లేనట్టయితే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే సన్నగా కట్ చేసిన అల్లం, అలాగే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని, ఒక 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. ఈ పిండిని కలపడానికి అస్సలు వాటర్నే యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఇడ్లీ పిండిలో తడి ఉంటుంది కదా, ఆ తడితోటే బ్యాటర్ని అంతా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు బేకింగ్ సోడాని కూడా వేసుకొని పిండి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇంకా లూజ్గా ఉన్నట్టయితే ఇంకొంచెం మైదా పిండిని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా పిండిని కలుపుకున్నామంటే పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి కొంచెం పలుచగా ఉన్నట్టయితే పునుగులు ఆయిల్ని పీల్చేస్తాయి. అదే కొంచెం గట్టిగా అయినట్టయితే పునుగులు గట్టిగా వస్తాయి. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పునుగులను 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. సాయంత్రం టైంలో పిల్లల స్కూల్ నుంచి రాగానే ఆకలి వేసినప్పుడు ఇలా చిన్న చిన్న పునుగులు వేసి చేసి పెట్టారంటే కడుపు నిండా తినేస్తారు. ఇలా ఇంట్లో ఏం లేకపోయినా ఇడ్లీ పిండి ఒక్కటే ఉంటే చాలు, క్షణాల్లో పునుగులు రెడీ అయిపోతాయి. ఇలా 2 వైపులు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ప్లేట్లోకి తీసేసుకుంటే యమ్మీ టేస్టీ పునుగులు రెడీ అయిపోయినట్టే. ఇందులో ఎలాంటి బియ్యం పిండి కానీ రవ్వ కానీ యాడ్ చేయకుండానే క్రిస్పీగా ఉండే పునుగులు రెడీ అయిపోతాయి. ఆల్రెడీ ఇడ్లీ రవ్వతోనే చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగానే ఉంటాయి. ఈ పునుగులకు కాంబినేషన్గా టొమాటో చట్నీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. లేదా కొబ్బరి చట్నీతో కానీ ఏదైనా కారం పొడితో కానీ సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా ఇడ్లీ పిండితో ఎంత ఈజీగా క్రిస్పీగా టేస్టీగా పునుగులు ఎలా చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.